యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గురువారం రోజు ఉదయం గృహ నిర్మాణం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వాసాలమర్రి గ్రామంలో 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గురువారం రోజు ఉదయం గృహ నిర్మాణం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వాసాలమర్రి గ్రామంలో 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామంలో సభ స్థలాన్ని పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుర్కపల్లి మండలం తిమ్మలాపురం గ్రామానికి విచ్చేసిన సందర్భంలో వాసాలమర్రిని అభివృద్ధి చేయాలని కోరగా అధికారులు వాసాలమర్రి గ్రామంలో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారని, రేపు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్నట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రామాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తానని చెప్పి వదిలేశారని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాసాలమర్రి గ్రామంలో సుమారు 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రామంలో అంగవకు మొదటి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ అందచేయనున్నట్లు తెలిపారు. కులగొట్టిన వాసాలమర్రి గ్రామాన్ని రేవంత్ రెడ్డి సహకారంతో కడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రేపు వాసాలమర్రి గ్రామంలో జరగబోయే సభకు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. పోయిన ముఖ్యమంత్రి నీకు వచ్చి ఆగవా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఆగవా అన్నాడు, నీ బిడ్డ ఎమ్మెల్యే వచ్చి ఆగవా అంటున్నాడు. ఎంత అదృష్టవంతురాలు నువ్వు, ఆగవా? ఎందుకు ఏమైంది? 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక మళ్ళా మాట్లాడతానికి ఆమె అర్జెంట్లు ఆమె వెనక జరిపిండు, నన్ను ముంగడికి జరిపిండు. ఇక తింటూనే ఉన్నా, పోతూనే ఉంది. అయ్యో, ఇక పోతుంటే హింసలేసిరా ఈ పటేలు ఆయన ఉండేపటికే బతికిన. అమ్మని బాగా చేయి అని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేద్దా? నీకు ఇల్లు ఇవ్వలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చినట్టు రాఘవా? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం అన్నాడు కదా, అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండ ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేను ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవ్వరు కట్టాలి. ఏం డెవలప్ చేయలేదా? ఏంటంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా? నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ తిన్నట్టు, నువ్వు డిష్ తిన్నట్టుంది. ఉండే పండ్లు తిన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న ఏదైతే జూన్ 6 తారీఖున ఇక్కడ తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో 100 కోట్ల శంకుస్థాపనకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ వాసాలమర్రిని దత్తత తీసుకుంటామని చెప్పి గొప్పలు చెప్పి ఆయన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ నుంచి యాదగిరిగుట్టకు 4 లైన్లు వేసే క్రమంలో వాసాలమర్రి సుమారు 300 ఇండ్లు కోల్పోయిన క్రమంలో ఈ వాసాలమర్రిని దత్తత తీసుకుంటా అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున భోజనాలు పెట్టి ఆగమను పిలిచి అరటి పండించి అల్లరి పండించి ఆగం చేసిపోయిండు. ఆ ఆగమైన వాసాలమర్రిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొదటి విడతగా రేపు 250 ఇండ్లతోటి మా గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి ఆధ్వర్యంలో రేపు 250 ఇండ్లకు మంజూరు పత్రాలతో సహా రేపు బీస్మెంట్ కూడా పోయడం జరుగుతుంది. గతంలో బంగాళ వాసాలమర్రి అంటే వాసాలమర్రి అంటే బంగాళ వాసాలమర్రి అన్నాడు, దాన్ని బంగాళాఖాతంలో కలిపిండు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిండు, ఇక్కడ ఈ గ్రామాన్ని కూడా అధోగతిపాలు చేసి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా మొండి గోడలతోటి ఇవాళ వాసాలమర్రి కానొస్తుంది. అలాంటి వాసాలమర్రిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొన్న మాట ఇచ్చిన క్రమంలో ఇవాళ మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రోడ్లు, ఇక్కడ స్కూలు అన్ని కూడా అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చి రేపు మా మంత్రివర్గంతోటి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆలేరు వర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం, అందులో ఇప్పటికే 2,000 పైచిలకు ముగ్గులు కూడా పోసి బీస్మెంట్లు కంప్లీట్ చేస్తున్న తరుణంలో ఒక పెద్ద ఎత్తున పేదోడి సొంతింటి కళ నెరవేరుతున్న సమయంలో ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు విస్మరించినటువంటి అభివృద్ధిని
ఒక్కొక్కటిగా ఈ 10 ఏళ్లలో విధ్వంసం చేసిన తెలంగాణ ముఖ్యంగా ఆలేరులో కూడా అభివృద్ధికి నోచుకోవాలి కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులతోటి ఇక్కడ సంబంధిత అధికారులతోటి ఆలేరును మళ్ళీ అన్ని విధాల అభివృద్ధి చేసే అదృష్టం నాకు కలిసినందుకు నిజంగా మా ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు.